దేవుని నామానికి వందనాలు. ఈరోజు నవంబర్ 11వ తారీఖు మంగళవారం 7:32 అయినది. నిన్నటి దినాన మనము సంఘ చరిత్ర, న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధన గురించి మనం తెలుసుకున్నాం. సో మనం ఒక క్రమంలో వస్తున్నాం కనుక ఈరోజు ఇంకొక పుస్తకాన్ని ధ్యానిద్దాం. సో కొత్త నిబంధన తర్వాత బైబిల్ సిద్ధాంతంలో అవలోకనం, పాత నిబంధన క్షమించాలి, నిన్న కొత్త నిబంధన నేర్చుకునే వాళ్ళ పాత నిబంధన. మనం క్రితపు దినమున చూస్తే ఏ పేజీలు చదువుకున్నామంటే, let me open my pages. So క్షమించాలి. So I'm going to open this. I'm going to switch it to సో కొత్త నిబంధన, పాత నిబంధన మనం లాస్ట్ టైం చూసుకునేసరికి కోర్సు 2 పాత నిబంధన అవలోకనము, పాఠ్య ప్రణాళిక. వందనములు. సో పేజ్ నెంబర్ 8, పేజ్ నెంబర్ 9, పేజ్ నెంబర్ 10, పేజ్ నెంబర్ 11 మనం చదువుకున్నాం. సో కోర్సు సంక్షిప్త రూపము, మొదటిది పరిచయము, తర్వాత పాత నిబంధన యొక్క పుస్తకాలు, ఇవన్నీ మనం ఇప్పుడు చదువుకోవాలి. సో బోధించు విధానం గురించి, విషయ సూచిక గురించి మనం చదువుతున్నాం. ఈ కోర్స్ అంటే బుక్ నెంబర్ 2 ఇదనమాట. సో ఈ పుస్తకంలో పాత నిబంధన అవలోకంలో పాఠ ప్రణాళికని మనం ఒకసారి చూస్తే మనకు అర్థం అవుతుంది. సో ఫస్ట్ పరిచయంలో పాత నిబంధన మనకు ఎట్లు లభించను, పేజ్ నెంబర్ 17 ఉన్నది, అది మనకు తెలుస్తుంది. తర్వాత పాత నిబంధనలో 39 పుస్తకాలు, పేజ్ నెంబర్ 19 ఉంటుంది. సో తర్వాత పాత నిబంధన చరిత్ర యొక్క సూక్ష్మ పరిశీలన, అది పేజ్ నెంబర్ 19లోనే ఉంది. పాత నిబంధన చరిత్ర యొక్క సూక్ష్మ పరిశీలన 20లో ఉంది. తర్వాత పాత నిబంధన చరిత్ర యొక్క కాలమానము 21లో ఉంది. పాత నిబంధన సంక్షిప్త కాలమానం 24 పేజీల్లో చదువుతాం. పాత నిబంధన ఎందుకు అధ్యయనం చెయ్యాలి, పాత నిబంధన మన నిమిత్తము వ్రాయబడినది, బైబిల్ బట్టి ప్రపంచము చూచే విధానము అభివృద్ధి పరచటం, పేజ్ నెంబర్ 25 నుంచి 26 వరకు ఉంటాయి. తర్వాత పాత నిబంధన మరియు కొత్త నిబంధన గల సంబంధాలు, పేజ్ నెంబర్ 27లో చూసాం. అలా అయితే కొత్త నిబంధనలో మనం చదివినప్పుడు సంబంధాలను చూసాము, పాత నిబంధనలో కూడా మనం చూస్తాం. సో పాత నిబంధన యొక్క అంశాలు పేజ్ నెంబర్ 31లో చూస్తాము. పాత నిబంధన యొక్క పుస్తకాల వివరణ, ధర్మశాస్త్రం యొక్క 5 పుస్తకాలు. సో పంచకాండంల పటాన్ని చూస్తాం, దాన్ని క్లాసిఫికేషన్, ఒక దాని మీద ఒకటి పోలికలు ఏంటి, మేబీ అవన్నీ ఉండొచ్చు. ఆదికాండము, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. సో ఆదికాండం మొదటి అధ్యాయంలోని సృష్టి ప్రత్యేకతల వివరములు. పాత నిబంధన యొక్క ప్రపంచ పటము, మీరు అక్కడికి వెళ్ళి కొట్టండి, ఇక్కడ సౌండ్ రికార్డ్ అవుతుంది. ఇది హలో, ఓకే, థ్యాంక్ యూ జీసస్.
సో 12 చారిత్రాత్మక పుస్తకాల గురించి మనం ఇప్పుడు స్టడీ చేయబోతున్నాం. చారిత్రాత్మక పుస్తకాల పరిచయం. సో పటములు 12 గోత్రముల విభజన ఇశ్రాయేలు పేజ్ నెంబర్ 12 చారిత్రాత్మక పుస్తకాలు అంటే ధర్మశాస్త్రం తర్వాత ఇవన్నీ చూసాము. చెరకు ముందు, చెరకు తర్వాత 12 గోత్రములు ఇవన్నీ చదివాము. రాజుల కాలమానము, చెర అనంతరం 3 పుస్తకాలు, 2 రాజులు అండ్ 12 చారిత్రక పుస్తకాలు. 12లో 9 పుస్తకాలేమో చెరకు ముందు. నాకెందుకు ఎప్పుడు ఇలా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకని ఇక్కడ వాతావరణం చల్లగా లేకపోవడం వల్ల ఏమో, ఐ డోంట్ నో, నన్ను క్షమించాలి. ఇలా ఎందుకంటున్నానో తెలియదు. ఓకే. సో 2వ రాజుల కాలమానం 6 పుస్తకాలు, జయించిన కాలము మరియు న్యాయాధిపతులు 3 పుస్తకాలు, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు. తర్వాత 2 రాజుల కాలము, మొదటి సమయాలు, 2వ సమయాలు, మొదటి రాజులు, 2 రాజులు, మరియు విభజింపబడిన రాజ్యం, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, సమూయేలు, రాజులు మరియు దినవృత్తాంతముల పుస్తకముల మధ్య పోలిక. చరానంతర కాలం, పునఃస్థాపన కాలం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తన, సంగీతములు, ప్రసంగి, సొలొమోను 5 పద్య భాగాలు. ఇవన్నీ చూసాం ఆల్రెడీ. 12 ప్రవచన పుస్తకమాలు, 5 పెద్ద ప్రవక్తలు, 12 చిన్న ప్రవక్తలు. 5 పెద్ద ప్రవక్తల గురించి 195 పేజీ నుండి 240 పేజీ వరకు పెద్ద ప్రవక్తలు ఉన్నారు. మొదటి వాటి పరిచయం, ప్రవచనాన్ని ఎందుకు చదవాలి అనే విషయాన్ని గురించి మనం చదువుతాం. దాని తర్వాత 2వదిగా దేవుని ప్రవక్తల స్వభావము, 3వదిగా ప్రవక్తల సందేశము, 4వది బైబిల్ ప్రవచనాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పుట మరియు కాలమానములు, వారి చారిత్రాత్మక కాలగమనంలో పెద్ద చిన్న ప్రవక్తలు, అబ్రహాము, మోషే, దావీదుల నిబంధనలు మరియు నూతన నిబంధనల మధ్య గల సంబంధము. చెరకు ముందు యెషయా, యెర్మీయా విలాప వాక్యములు. చెరకాలము యెహెజ్కేలు, దానియేలు. చిన్న ప్రవక్తలు పరిచయము. చెరకు పూర్వం హోషేయ, యావేలు, ఆమోసు, ఓబేద్య, యోనా, మీకా, నహూము, హబక్కు, జెఫన్యా. చెర అనంతరము పరిచయము, హగ్గాయి, జకరియా, మలాకి. పెద్ద చిన్న ప్రవక్తల మధ్య పోలిక పటము. సంగ్రహము, పాత నిబంధనలోని అతి ప్రాముఖ్యమైన అధ్యాయములు 317 పేజీ నుంచి 324 పేజీ వరకు ఉంటాయి. I don't like doing this. I don't know why I'm doing this. Jesus Christ, Lord, help me not to do this over and over. ఎందుకని ఇలా పదే జరుగుతుందో నాకు తెలియదు. దుష్టశక్తిని యేసు నామములో బంధించిన ప్రభువా, ఈ కార్యాన్ని నీకు మహిమకరంగా జరిగించండి. పరిశుద్ధుడా, మేము పాత నిబంధనను ధ్యానం చేస్తుండగా మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని కాపాడిన తండ్రి. నేను అజ్ఞానిని, నాకు ఏమాత్రం జ్ఞానం లేదు. జ్ఞానం కోసం నీ వాక్యాన్ని చదువుతున్నాను తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు అందజేయండి. మేము పాపులం తండ్రి. ఈ జ్ఞానాన్ని మాకు నిర్విరామంగా పొందుకొనుటకు దుష్టుని ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించమని ఈ పాత నిబంధన అవలోకనము కొన్ని పేజీలు ఈరోజు ధ్యానించి జ్ఞానాన్ని సంపాదించుకొని మన హృదయంలో పదిలం చేసుకుంటూ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రవక్తలలో చెరకు పూర్వం 9 పుస్తకాలు రాశారు, చెరానంతరం 3 పుస్తకాలు రాశారని తెలుసుకున్నాం. తర్వాత సంగ్రహము, పాత నిబంధనలోని అతి ప్రాముఖ్యమైన అధ్యాయములు. సో 317 నుంచి 323 పేజీ నెంబర్ వరకు చదువుతాం. పాత నిబంధన ముగింపు 325 నుంచి 326. సంక్షిప్త దర్శిని, పాత నిబంధన మరియు కొత్త నిబంధన మధ్య ముఖ్య ఆవిర్భావములు. సో పేజ్ నెంబర్ 16. పాత నిబంధన మనకు ఎట్లు లభించను?
పాత నిబంధన గురించి సంక్షిప్త చరిత్ర. దేవుని దైవత్వం యొక్క ఆరంభము, తాను ఎవరు అను కొనసాగించు ప్రత్యక్షత మరియు తన సృష్టికర్త అయిన దేవునితో సరైన సంబంధం కలిగి ఉండుటకు మానవుడికి ఏది అవసరమో అను వాటి పాత నిబంధన నమోదు చేసి ఉన్నది. సృష్టికర్త అయిన దేవునితో సరైన సంబంధం కలిగి ఉండుటకు మానవునికి ఏది అవసరమో అను వాటిని పాత నిబంధన నమోదు చేసిందంట. దేవుని దైవత్వం యొక్క ఆరంభము ఐ డోంట్ థింక్ నాకు దేవుని దైవత్వం యొక్క ఆరంభం అంటే నాకు అర్థం కాలేదు. నిజంగానే దైవత్వం యొక్క ఆరంభం ఆది కాండంలో ఆరంభమైందా? నాకు తెలిసి కాదు, ఇంతకుముందే ఉండాలి. అప్పటి వరకు సమయము, కాలము, టైమ్ అండ్ స్పేస్ ముందే ఆయన ఉన్నవాడు. టైమ్ అండ్ స్పేస్ ఆరంభించింది ఆయన. టైమ్ అండ్ స్పేస్ లేనప్పుడు ఉన్నవాడు కాబట్టి ఆయన ఆరంభానికి అంతానికి హద్దు లేదు. సో టైమ్ అండ్ స్పేస్ని ఆయనే ప్రారంభించాడు. టైమ్ అండ్ స్పేస్లెస్ బీయింగ్స్, ఇటర్నల్ బీయింగ్స్. సో ఇవి ఎలా సాధ్యమో మనకి ఇది అంతు చిక్కంది. ఎందుకంటే మనము కాలము సమయంతో ఆరంభమైన వాళ్ళం, కాలము సమయంతో అంతమయ్యే వాళ్ళం. సో మనకి ఈ కాలము సమయం నుంచి మనము విడుదల పొంది నిత్యత్వంలోకి మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న కాన్షియస్నెస్ వెళ్తుంది అన్నట్టుగా మనం భావిస్తాం. సో మన కాన్షియస్నెస్ ఎప్పుడు బ్లాంక్గా అవ్వదు. నిద్రపోతున్నప్పుడు కళ రూపంలో అది కలవరిస్తూ ఉంటుంది. పగలు మనం చూచింది విన్నది మనం కళ్ళు మూసుకున్నప్పుడు, కళ్ళు తెరిచినప్పుడు ఏదో ఒకటి మన బ్రెయిన్ ఏదో ఒకటి తలుస్తూ ఉంటుంది. ఖాళీగా అయితే అది ఉండదు. సో మన కాన్షియస్నెస్ అనేది కాలము సమయంతో ఆరంభమైనట్టుగా నేను అర్థం చేసుకున్నాను. సో తాను ఎవరు అను కొనసాగించు ప్రత్యక్షత మరియు తన సృష్టికర్త అయిన దేవునితో సరైన సంబంధం కలిగి ఉండటకు మానవునికి ఏది అవసరమో అను నాటి పాత నిబంధన నమోదు చేసింది. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడానికి ఏది అవసరమో అను వాటిని పాత నిబంధన నమోదు చేసిందంట. అది ఎలాగో ముందు వీళ్ళే చెప్పాలి. ఈ పుస్తకం బైబిల్కి సంబంధించిన పుస్తకం. పాత నిబంధనను గుర్చిన కొన్ని సత్యాలు దానిని బాగుగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి. ఆ కొన్ని సత్యాలు ఏంటో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సత్యాల లిస్ట్ ఉంది. ఈ 12 సత్యాలు నమోదు చేశారు. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడానికి మానవునికి ఏది అవసరమో పాత నిబంధన గురించి కొన్ని సత్యాలు దాన్ని బాగా అర్థం చేసుకోవడం మనకు సహాయపడతాయి. పాత నిబంధన 1000 సంవత్సరాల కాలంలో రాయబడినది తెలిసిందే. సుమారు 30 మంది వేర్వేరు రచయితలు చే వ్రాయబడినది. 39 పుస్తకాలు కలవు. ప్రథముగా హెబ్రీ భాషలో వ్రాయబడినది. కొన్ని చిన్న భాగాలు అరమిక్ భాషలో వ్రాయబడ్డాయి. మొట్టమొదటి లేఖనముల ప్రతులు జాగ్రత్తగాను మరియు ఖచ్చితంగాను హెబ్రీ లేఖకుల చేతిలో వ్రాయబడినవి మరియు తరము నుండి తరమునకు అందించబడినవి. మొదటి లేఖనముల ప్రతులు జాగ్రత్తగా మరియు ఖచ్చితంగా హెబ్రీ లేఖకుల చేతితో వ్రాయబడినవి మరియు తరతరమునకు అవి అందించబడినవి. సో ఈ పాత నిబంధన అనేది 1000 సంవత్సరాల కాలంలో రాశారు. సుమారు 30 మంది వేర్వేరు మానవ రచయితల చేత వ్రాయబడినది. మొదటిగా మోషే రాసినట్టుగా మనం చూస్తాం. మోషే తర్వాత మోషే కిందున్న యెహోషువ రాసినట్టుగా మనం చూస్తాం. ఇలా వరుసనే ప్రతి ప్రవక్త రాసినట్టుగా చూస్తాం. అలా దావీదు కీర్తనలు ఆయన కొన్ని భాగాలు రాసినట్టుగా మనం చూస్తాం. సొలొమోను రాసిన సామెతలు చూస్తాం. వేరే వ్యక్తులు ఆ సామెతలు అదనంగా రాసినవి చూస్తాం. సో ఇలా దాదాపుగా 30 మంది రచయితలు వేర్వేరు మంది
దేవుని గురించి, ఇజ్రాయేల్ దేవుడి గురించి రాయడం చూడవచ్చు. దేవుని అది పరిశుద్ధాత్మ ప్రేరేపణమైనవి మరియు దూత దేవుని దూత ప్రేరేపితమైనవి అన్నట్టుగా మనం చూస్తాం. అవన్నీ వివరాలు లోతుగా మనం తెలుసుకోబోతున్నాం. సో మరియు ఇవన్నీ పాత నిబంధనలో యూదులు అంగీకరించబడినవి 39 పుస్తకాలు. ఇప్పటికి కూడా అవే మనం అంగీకరించి ప్రొటెస్టెంట్ బైబిల్లో ఆ 39 పుస్తకాలను కలిగి ఉన్నది. ప్రథమంగా హెబ్రీ భాషలో రాయబడినది. ఈ పాత నిబంధన మొత్తం హెబ్రీ భాషలో రాశారు. కొన్ని చిన్న భాగాలు అరమిక్లో రాశారు. మెనీ టేకెన్ ఓ ఫార్ సెల్ ఓ ఫార్ సి అనే పదం అరమిక్. ఎందుకంటే అది బబులోన్ రాజుకి కనబడిన కళ. అది ఆ కళ ఆయనకు అర్థమయ్యే భాషలో దేవుడు చూపించాడు గోడ మీద రాత. సో అది అరమిక్, మిగతాదంతా హీబ్రూ. అలాంటి కొన్ని సన్నివేశాలు 2-3 ఉండొచ్చు. అవి తప్ప మిగతా అన్ని హీబ్రూలో రాశారు. ఎందుకంటే యూదులందరూ హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు కనుక. ఇశ్రాయేలీలందరూ వాళ్ళు హెబ్రీలు అని కూడా మారు పేరు కలదు వాళ్ళకి. సో మొట్టమొదటి లేఖనం ప్రతులు జాగ్రత్తగాను మరియు ఖచ్చితంగాను హెబ్రీ లేఖకుల చేతిలో వ్రాయబడ్డాయి. హెబ్రీ లేఖకులు మంచిగా ఖచ్చితంగా వాడిని కాపీ చేసేవాళ్ళు. ఆ ప్రక్రియ ఒక రకమైన ప్రక్రియ. వ్రాసే వాళ్ళని స్క్రైబ్స్ అంటారు. మన సద్దుకీలు, పరిసీలు, ఇలా సద్దుకీలు రాసేవాళ్ళని అంటారు. ఐ థింక్ ఎవరైతే స్క్రైబ్స్ అంటారో వాళ్ళకి దాని సమానమైన తెలుగు పదం సద్దుకీలు అని నేను అనుకుంటున్నాను. స్క్రైబ్స్ ఇన్ తెలుగు అని ఒకసారి వెంటనే చూసిద్దాం. SCRI స్క్రైబ్స్ ఇన్ తెలుగు. లేఖకులు. ఓకే, సో లేఖకులు అనే పదం ఇచ్చారు. బట్ అంటే అది బిరుదు వేరు, ఆ వర్బ్ నౌన్ వేరు. సో అది బిరుదు సద్దుకీలు అనేది. సో మొట్టమొదటి లేఖనం మరియు క్రీస్తు కాలం నాటికే పాత నిబంధనలో ఇప్పుడు మనకున్న పుస్తకాలతో కలిపే ఒకే పుస్తకం పూర్తి చేయబడినది. సో యేసు ప్రభు కాలం నాటికి మొత్తం ఒక పుస్తకం కింద పాత నిబంధన ఉండేది. కానీ లేఖనాలు దానికి సపరేట్గా ఇండివిజువల్గా ఉండేవి. యేసు ప్రభు వారు యెషయా చుట్టను ఆయనకు అందిస్తే అది చదివి ఇది మీ మధ్య నెరవేరింది అని అంటారు. అప్పుడు ఆయన చేతిలో పూర్తి పాత నిబంధన ఇవ్వబడిందా అంటే స్పష్టం చేయలేదు. అది యెషయా చుట్ట ఆయనకి ఇవ్వబడిందని రాసి ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే ఆయన చేతి ఇవ్వబడింది ఆల్రెడీ పూర్తయిన సెప్టుజెంట్, గ్రీకు ట్రాన్స్లేషన్ అయిన పాత నిబంధన సెప్టుజెంట్ కాదు. అని అరబిక్ మాట్లాడేవాడు హీబ్రూ భాషలో చుట్టు ఉంటుంది, ఆ చుట్టని ఇవ్వబడింది. సో హీబ్రూ భాషలో అరమిక్ ఎక్కువ మాట్లాడే ఆ ప్రజల్లో చలమైన భాష అరమిక్ అయినప్పుడు ఆయన హీబ్రూ భాషలో ఉన్న చుట్టను ఆయనకి అందించినప్పుడు అప్పుడు అది ఆయన మాట్లాడాడు అని తెలుస్తుంది. సో హెబ్రీ పాత నిబంధన యొక్క మొట్టమొదటి తర్జుమా క్రీస్తు పూర్వం 250లో ప్రాంతంలో పూర్తి చేయబడింది. గ్రీకు సెప్టుజెంట్ అని దాన్ని అంటారు. రెండవ ముఖ్య తర్జుమా లాటిన్ వల్గేట్ 383 నుంచి 405లో సుమారు 1000 సంవత్సరాల పాటు క్రైస్తవులు అధికారపూర్వకమైన బైబిల్గా చలామణి అయింది. ఈ విషయాలను మనం కొత్త నిబంధన అవలోకనంలో కూడా చూసాము. సో మొట్టమొదటి ఇంగ్లీష్ తర్జుమా జాన్ విక్లిఫ్ చేత 1384లో సంవత్సరంలో ప్రాంతంలో చేయబడిన తర్వాత 2000 సంవత్సరములకు పైగా మన ఆధునిక తర్జుమాకు మార్గదర్శి అయిన కింగ్ జేమ్స్ ఆథరైజ్డ్ తర్జుమా 1611లో సంవత్సరంలో వేయబడినది. నేడు మనం కలిగి ఉన్న పాత నిబంధన యొక్క ఖచ్చితత్వం మరియు ఏకతత్వం 1947వ సంవత్సరంలో కుమ్రాన్ దగ్గర దొరికిన మృత సముద్రపు చుట్టలు నిస్సంశయంగా ధృవీకరిస్తాయి. పాత నిబంధన సుమారు 3000 సంవత్సరాల కాలం పైగానే దేవుడి చేత అద్భుతం రీతిగా భద్రపరిచినది. 3000 సంవత్సరాలను బట్టి ఈ 3000 సంవత్సరాల క్రితం రాయటం ఆరంభించిన ఈ పుస్తకాలని ఇప్పుడు వరకు దేవుని వలన చెక్కు చెదరకుండా చెక్కు చెదిరిందా లేదన్నది కొంతమంది సందేహిస్తారు. మనము
యాజ్ ఏ క్రైస్తవులుగా దాన్ని ధృవీకరించింది ఈ కుమ్రాన్ గుహ. 1947 సంవత్సరంలో బయటపడిన కుమ్రాన్ గుహలో బయటపడిన పాత ప్రతులు ఇప్పుడున్న ట్రాన్స్లేషన్కి అవి ఎప్పుడు రాసిన ట్రాన్స్లేషన్ కంపేర్ చేసి చూస్తే అవి సమానంగా సత్యంగా అనిపించాయి, ఏ మార్పులు లేకుండా. సో దాన్ని బట్టి భద్రపరచబడిందని మనం రుజువుగా నమ్మచ్చు. సో ఈనాటికి మన బైబిల్ కొంచెం భిన్నంగా హెబ్రీ పాత నిబంధన ఈనాటి మన బైబిల్కు కొంచెం భిన్నముగా హెబ్రీ పాత నిబంధన క్రమపరచబడింది. అయినా అవే పుస్తకాలు ఉన్నాయి, కానీ అవి 39 బదులుగా 24గా లెక్కించబడ్డాయి. ఎందుకంటే కొన్ని పుస్తకాలు కలిపివేయబడిన అవి 3 ముఖ్య భాగాలుగా క్రమపరచబడ్డాయి. ధర్మశాస్త్రం 5, ప్రవక్తలు మనం ఇంతకుముందు చూసాము. మొత్తం ఎన్ని ప్రవక్తలు అంటే చరిత్ర పుస్తకంలో 17 పుస్తకాలు ప్రవక్తలు. సో చారిత్ర పుస్తకాలు, లేఖనాలు మరియు చరిత్ర చుట్టలు, ఇవన్నీ వీటన్ని డీటెయిల్స్ మనం చూడబోతున్నాం. సో మనం విభజిస్తారు. సో ధర్మశాస్త్రం కింద 5 పుస్తకాలు, పద్య భాగం కింద 5 పుస్తకాలు, చరిత్ర కింద 12 పుస్తకాలు, ప్రవచన గ్రంథం కింద 17 పుస్తకాలు, మొత్తం 39 పుస్తకాలు. సో కనుక పాత నిబంధనలో 39 పుస్తకాలను ఇలా 5 భాగాలుగా విభజిస్తారు. మొదటిది పంచకాండాలు, రెండవది పాండిత్యం, మూడవది చరిత్ర, నాలుగవది ప్రవచనం. సో పేజ్ నెంబర్ 19లో పాత నిబంధన చరిత్రపై దృష్టి సాధిద్దాం. 4200 సంవత్సరాల పైగా సృష్టి ఆరంభమైందని బైబిల్లో టైం లైన్ ప్రకారం మనం లెక్క కడితే 4200 సంవత్సరాలుగా మనకు కనిపిస్తుంది. అది నమ్మటానికి మనకి నమ్మశక్యంగానే ఉండదు. ఎందుకంటే 100 సంవత్సరాలకే మనకి ఎంతో మార్పు జరిగింది. 4000 సంవత్సరాలకి ఇంత మార్పు జరిగిందంటానికి మనకి నమ్మశక్యంగానే ఉంది. సో 4000 సంవత్సరాలు మాత్రమే. కానీ సైన్స్ మనకిచ్చే కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో అవి ఆధారాల కింద కొన్ని కోణాల్లో సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు అండ్ కార్బన్ డేటింగ్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదంతా లక్షల సంవత్సరాలు. బిగ్ బ్యాంగ్ థియరీ నమ్మేవాళ్ళు చెప్పేది 13.4 బిలియన్ ఇయర్స్, ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే ఈ సృష్టి ఆరంభమైందంటారు. క్రైస్తవులు నమ్మే విశ్వాసం, వాళ్ళు నమ్మే విశ్వాసానికి ఇదేం తక్కువేం కాదు. ఈ విశ్వాసానికి ఆధారం బైబిల్ అయినప్పటికీ మనం రుజువులు కాలక్రమేణా వెళ్ళే కొద్దీ మనం ఇదే సత్యంగా రుజువు అవుతుంది. కానీ కొంతమందికి విరోధులు లేకుండా పోరు. ఇది చివరిదాకా దీనికి విరోధులు ఉండే అవకాశాలు ఉన్నాయి. దేవుడు బయలుపరచాలనుకుంటే ఆయన బయలుపరచగలడు, కానీ మనమే సత్యాన్ని తనులాడి తెలుసుకుని ఆ విశ్వాసంతో, నిరీక్షణతో మనం ముందుకెళ్ళాలి. ఆయన మనకి ముందే బయలుపరిచాడు ఈ సత్యాన్ని. సో సైన్స్ని మనం ఫాలో అవ్వాలి. సైన్స్ అనేది ఈ బైబిల్ సత్యాన్ని, సైన్స్ సత్యాన్ని మనం పోల్చి చూసినప్పుడు కొన్నిసార్లు మనకి అర్థం కాకుండా సైన్సే సత్యమా, ఈ బైబిల్ సత్యమా అంటే మనం ఏవలా నిర్ణయం తీసుకోవాలి? బైబిల్ సత్యమా, సైన్స్ సత్యమా? సో బైబిల్ సత్యమైతే బైబిల్ సత్యమని మనం నమ్ముతాం, అదే దేవుడి నుంచి వచ్చింది కాబట్టి. బైబిల్లో తప్పులు ఉంటాయా? బైబిల్లో రాబడిన విషయాలన్నీ సైన్స్ పుస్తకంగా రాయబడలేదు. సైన్స్ పుస్తకం కోణంలో దేవుడు కనుక మనకి ఇచ్చుంటే ఖచ్చితంగా నేటి సత్యాలకి అవన్నీ కన్ఫర్మేషన్ కింద ఉంటాయి. అప్పటి కాలంలో నిజంగానే ఇచ్చుంటే అవి నమ్మశక్యంగా ఉండేవి కాదు. ఎవరికి తెలుసండి, ఈ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని పాతకాలంలో వాళ్ళకి చెప్తే, బైబిల్ చెప్తే నమ్మరు.
ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తున్నారు, భూమి స్థిరంగా ఉంటుంది చూస్తున్నారు. భూమి చుట్టూ తూర్పు నుంచి పడమర వరకు సూర్యుడు చంద్రుడు తిరగడాన్ని చూస్తున్నారు. వాళ్ళకి భూమే తిరుగుతుంది అంటే వాళ్ళకి నమ్మశక్యంగా ఉండదు. సో వాళ్ళకి కనిపించే, వాళ్ళకి అర్థమయ్యే కోణంలో దేవుడు ఈ పాత నిబంధనను సృష్టిని మనుషులు వాళ్ళకి అర్థమయ్యే సత్యాలను రాయించారు. దాంట్లో దేవుని ప్రేరేపణ కొంచెం ఉంది. అది కేవలం మానవ పరిమితులతో ఉన్న జ్ఞానం కనుక అలా వాళ్ళ అర్థమయ్యే స్థాయిలో పాత నిబంధనలో ఉన్న కొన్ని సత్యాలు ఉంటాయి. అవి మనకు విరుద్ధంగా కనిపించవచ్చు నేటి సత్యాలకి. ఎందుకంటే వాళ్ళకి ఆ సత్యాలతో పని లేదు. వాళ్ళు సత్యాన్ని, అబద్ధాలని, నిజాలని చెప్పకుండా ఉండడానికి వాళ్ళకి ఆల్రెడీ దేవుడు వాళ్ళతో చెప్పిన మాట చేయాలి. వాళ్ళ ఆవిర్భావాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు హృదయపూర్వకంగా సత్యాన్ని నమ్మాలి. అంటే నమ్మేది ఎలా? ఆల్రెడీ సత్యం ఎదురున్నది కనబడింది అనుకో, సత్యాన్ని వెతకరు. సత్యాన్ని తెలుసుకోవడానికి అవసరం వాళ్ళకి కలగాలి. నేను ఆల్రెడీ అబద్ధంలో ఉన్నాననే రియలైజేషన్ వాళ్ళకు ఉండాలి. అప్పుడు సత్యాన్ని వెతుకుతారు. అప్పటి వరకు సత్యాన్ని వెతకాలన్న ఆలోచన రావు. దుష్టుడు చీకట్లోనే ఉండు, ఇదే సత్యం అని మభ్యపరిచి చివరకు మోసం చేస్తాడు. సో పాత నిబంధన అటువంటి, అంటే చూచి చూడనట్టుగా దేవుడు వాళ్ళ అజ్ఞానాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే వాళ్ళ రోగానికి విరుగుడు మందు ఆయన ఇవ్వబోతున్నాడని ఆయనకి తెలుసు. ఎందుకంటే అది స్వేచ్ఛ, మనకి దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ అలాంటిది. ఒకవేళ తప్పు చేస్తే మనం స్వేచ్ఛగా తప్పు చేయలేము. సత్యం చేస్తే మనం స్వేచ్ఛగా చేయాలి. బలవంతంగా చేస్తే మనకు అర్థం ఉండదు. బలవంతంగా నిజం చేసినా, సత్యం చేసినా, పాపం చేసినా అది మనం చేసినట్టు కాదు. మన హృదయపూర్వకంగా దాన్ని నచ్చి ఇష్టం ఉండి చేస్తేనే అది మనకు ఆపాదించబడుద్ది. అప్పుడు స్వేచ్ఛ ఉంటేనే అది సాధ్యమవుతుంది. స్వేచ్ఛ లేనిదే ఆపాదించడం కుదరదు దేవుడు మనకి. ఎందుకనంటే దేవుడు స్వేచ్ఛాజీవి. ఆయన రూపంలో మనం చేసుకున్నాడు కాబట్టి మనల్ని కూడా అదే స్వేచ్ఛ మనకు అనుగ్రహించాడు. కొన్ని శక్తులను ఇచ్చాడు. సో అందుకని సృష్టి 4200 సంవత్సరాలు పుట్టింది అనడానికి మనకి ఇంకా లోతైన ఆధారాలు కావాలి. కానీ నేటి కాలాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది 4500 సంవత్సరాలలో పుట్టింది అనడానికి నమ్మశక్యంగానే ఉంటుంది. సృష్టి తర్వాత పతనం తర్వాత జలప్రళయం 2400 సంవత్సరాలకి జలప్రళయం జరుగుతుంది. 2250కి బాబేలు గోపురం కట్టబడుతుంది. దాని తర్వాత అబ్రహాము 2166 సంవత్సరాలకి అబ్రహాం పిలువబడతాడు. ఇవన్నీ నేను లోతుగా ధ్యానించలేదు, ఈ పుస్తకం చెప్తుంది. బైబిల్కి ఈ పుస్తకం కూడా అనేకమైన పుస్తకాలు రీసెర్చ్ చేసి బైబిల్లో నుంచి ఆమోదింపబడినవిగా ఈయన ఆమోదించి రాశారు. ఇది ఆయన నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన అనేక మంది నమ్ముతారు. ఆ విధంగా నేను విశ్వసించి నమ్ముతాను. ఇది మనం క్రాస్ వెరిఫై చేయొచ్చు గూగుల్లో వెరిఫైడ్ నాలెడ్జ్తో మనం వెరిఫై చేయొచ్చు. ఇది నేను బైబిల్ చదివాను కాబట్టి ఆల్రెడీ ఇది నమ్మశక్యంగా ఉంది కనుకనే నేను ఇది ఆల్రెడీ బైబిల్లో ఉన్నదే దీంట్లో ఉంది కానీ నేను ఆమోదించగలుగుతున్నాను. సో అబ్రహాము 2166 సంవత్సరాలకి పిలువబడతాడు. తర్వాత ఐగుప్తులో హెబ్రీలు క్రీస్తుపూర్వం 1886లో వెళ్తారు. 400 సంవత్సరాల పైగా అక్కడ ఉండిపోతారు. దాని తర్వాత నిర్గమం జరుగుతుంది. క్రీస్తుపూర్వం 1450లో వాళ్ళ నిర్గమం ఆరంభమవుతుంది. వారు కానాలు 40 సంవత్సరాల తర్వాత 1410లో చేరతారు. తర్వాత 350 సంవత్సరాలు న్యాయాధిపతులు వాళ్ళని వెళ్తారు. అది 1150 న్యాయాధిపతులు ఆరంభమవుతుంది. క్రీస్తుపూర్వం 1070లో సమూయేలు మోనార్కీ అంటే రాజ పరిపాలన కోసం రాజుని అభిషేకిస్తాడు. ఆయన అభిషేకించిన రాజు అయిన సౌలు 1051లో
క్రీస్తు పూర్వం ఆయన రాజ్యం ఆరంభమవుతుంది. 40 సంవత్సరాలు ఆయన పాలిస్తారు. 40 సంవత్సరాలు పాలించిన తర్వాత దావీదు 1011 క్రీస్తు పూర్వం 1011 వరకు దావీదు పాలన 1011లో ఆరంభమవుతుంది. ఆ పాలన 970కి ముగుస్తుంది. సో సొలొమోను పాలన 971లో ప్రారంభమవుతుంది. అలా 120 సంవత్సరాలు 3 రాజులు పరిపాలించారు. అప్పటికి ఇశ్రాయేల్ రాజ్యం 2 భాగాలుగా విడిపోలేదు. సొలొమోను తర్వాత 2 భాగాలుగా ఇశ్రాయేల్ రాజ్యం విడిపోతుంది. ఆ 2 భాగాలు మొదటి ఇశ్రాయేలు, రెండవది యూదా. సో క్రీస్తుపూర్వం 931లో అది విడిపోతుంది. దాని తర్వాత ఇశ్రాయేలు దాదాపు 209 అలా విభజింపబడిన 209 సంవత్సరాలకు 722లో అశ్షీరీయుల చేతిలో నాశనం చేయబడుతుంది యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. దాని తర్వాత యూదా చేతుల్లో 345 సంవత్సరాల తర్వాత బబులోను చేతిలో పతనం అయిపోతుంది యూదా. సో అది 586లో ఆ పతనం బబులోను చేత ఆరంభమవుతుంది. దాని తర్వాత బబులోను చెరకి 70 సంవత్సరాలు వెళ్తారు. దేవాలయం పునర్నిర్మాణం 100 సంవత్సరాల పాటు చేస్తారు. దాని తర్వాత క్రీస్తుపూర్వం 400కి అది పూర్తవుతుంది. సో పాత నిబంధన అంతటితో ముగుస్తుంది. 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం ఉంటుంది. ఆ నిశ్శబ్ద కాలం తర్వాత యేసు ప్రభు కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది. సో పేజ్ నంబర్ 20 సమయము 8:04 అయింది. సో పాత నిబంధన చరిత్ర యొక్క కాలమానం, సృష్టి. ఓకే, ఈ కాలమానం ఇప్పుడు దాకా ఓవర్వ్యూ చదివాం కదా. ఇప్పుడు అసలు ఆ లోతులోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి అంశాలు, ఆ కాలమానం ఏ ఆధారాలుగా ఆదికాండంలో నిజంగా 4200 సంవత్సరాలకి సృష్టి ఆరంభమైందా అని మనం చూద్దాం. సృష్టి, పాత నిబంధన చరిత్ర యొక్క కాలమానము. మొదటిది సృష్టి జరిగింది ఎప్పుడు? 4000 సంవత్సరాల క్రితం. క్రీస్తుపూర్వం 265 సంవత్సరాలు. యేసు ప్రభు వచ్చిన 2165 సంవత్సరాల పూర్వం సృష్టి ఆరంభమైంది. సో ప్రపంచాన్ని మరియు మానవుని సృజించడం మొదటి 2 అధ్యాయాల్లో మనం చూడవచ్చు ఆదికాండంలో. తర్వాత పాపము మరియు మానవ పతనాన్ని 3వ అధ్యాయంలో చూడవచ్చు ఆదికాండం. సృష్టి మొత్తం 2000 సంవత్సరాలు యేసు ప్రభు రాకముందు సుమారు. టు బి ప్రిసైజ్లీ మనం చూడొచ్చు నోవాహు మరియు జలప్రలయము 6వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఉంటుంది. పాపము మరియు మానవ పతనము 3వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత బాబేలు గోపురము మరియు జనాంగములు 10వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఉంటుంది. చెదిరిపోవడం అనేది కూడా. ఓకే, లెట్స్ రీస్టార్ట్. పాత నిబంధన చరిత్ర యొక్క కాలమానం. సో మొదటిగా పాత నిబంధన కాలమానం సృష్టితో ఆరంభమవుతుంది ఆదికాండం 1వ అధ్యాయం. సో ఇప్పుడు ప్రస్తుత కాలానికి పోలిస్తే 4000 సంవత్సరాల క్రితం అది ఆరంభమైనట్టుగా మనం టైం లైన్ లెక్కేసుకుంటే అర్థమవుతుంది. సో ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు బాబేలు గోపురం వరకు చరిత్ర ఉంటుంది. సో మొట్టమొదటి ప్రపంచాన్ని మరియు మానవుని సృజించడం అనేది 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం వరకు ఉంటుంది. తర్వాత పాపము మరియు మానవ పతనం అనేది 3వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత నోవాహు మరియు జలప్రలయం అనేది 6వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఉంటుంది ఆదికాండం. మరియు బాబేలు గోపురం మరియు జనాంగంలో చెదిరిపోవడం 10వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం చూడొచ్చు. దాని తర్వాత సృష్టి తర్వాత పితరుల కాలాన్ని చూడవచ్చు. పితరుల కాలాన్ని యేసు ప్రభు వారు క్రీస్తు రాకముందు ఎన్ని సంవత్సరాల ముందు అంటే 166 సంవత్సరాల నుంచి 1804 సంవత్సరాల వరకు పితరుల కాలం. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. సో అబ్రహాము పిలుపు మరియు నిబంధన 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు చూడొచ్చు.
సో ఎలా అయితే అబ్రహాముని నీ తండ్రి వద్ద నుండి నీ ఊరి వద్ద నుండి నేను నీకు చూపించి చోటుకు వెళ్ళము, నేను నిన్ను గొప్ప జనాంగ చేయుదును, నీ వలన ప్రపంచంలో ఉన్న ప్రతి వంశము ఆశీర్వదింపబడినని దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడం చూడొచ్చు. సో అది 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు ఉంటుంది. తర్వాత వాగ్దాన పుత్రుని జననము ఇస్సాకు 25వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు అబ్రహాంకి పిల్లలు పుట్ట 100 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టరు. అప్పుడు వాగ్దానం సారా, అబ్రహాము సారా వలన ఒక కుమారుడిని 100 సంవత్సరాలకు కంటారు. ఆ కుమారుడిని విషయాల గురించి మనం 25వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు చూడొచ్చు ఆది కాండంలో. మరియు యాకోబుని ఎన్నుకొనుట మరియు పేరు మార్చుట. యాకోబుని ఒక చరిత్ర 27వ అధ్యాయం నుంచి ఇస్సాకు కుమారుడైన యాకోబు 27వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు వాళ్ళ చరిత్ర చూడొచ్చు. ఆయన ఏ విధంగా అయితే ఆయన ఇస్సాకుకి 2 కుమారులు ఉంటారు, కవల పిల్లలు అనాలా, ట్రిప్లెట్స్ అనాలా, అదే సో ఒకేసారి కడుపులో నుంచి 2 పిల్లలు పుడతారు ఇస్సాకుకి. సో రిబ్కాకు సో వాళ్ళిద్దరు మొదట ఏసావు వస్తాడు, తర్వాత యాకోబు వస్తాడు. సో యాకోబు సెకండ్ వచ్చినప్పటికీ మొదట వచ్చిన వాడి బర్త్ రైట్స్ తీసుకుంటాడు. ఎందుకంటే మొట్టమొదట పుట్టిన వాడికి దేవుడు అభిషేకిస్తాడు. ఎప్పుడు అంటే వాళ్ళ తండ్రి ఎప్పుడైనా మొట్టమొదటి కుమారుని ఆశీర్వదిస్తాడు. సో ఆ విధంగా యాకోబు ఎన్నుకొనడం జరుగుతుంది. అది 27వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం ఆది కాండంలో చూడొచ్చు. తర్వాత ఐగుప్తులోనున్న యోసేపు ద్వారా విమోచన 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఐగుప్తు ఎలా అయితే యోసేపు ఆఖరి వాడు, అప్పటికి 11వ వాడైన యాకోబుకి 11వ కుమారుడైన యోసేపు ఐగుప్తుకి ఏ విధంగానైతే కొనుక్కోబడతాడో మనం చూడొచ్చు. ఐగుప్తుకు కొనుక్కోబడి తిరిగి రావడం చూడొచ్చు. వాళ్ళందరూ కొనుక్కోబడిన తర్వాత అన్నల చేత అమ్మవేయబడి ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తు నుంచి ఆయన ఎదిగి దేవునికి భయంతో ఎదిగి ఆ ఐగుప్తు దేశాన్ని మరియు ఆ ప్రాంతం మొత్తంలో కరువు నుంచి కాపాడడానికి దేవుడు ఆయన్ని వాడుకోవడం చూడొచ్చు. వాళ్ళు ఆల్రెడీ నివసిస్తున్న కానాన్ నుంచి ఈజిప్ట్కి వచ్చేసి 400 సంవత్సరాలు ఉండొచ్చు చూడొచ్చు. సో అది ఆఖరి అధ్యాయమైన 50వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనం చూడొచ్చు ఆది కాండంలో. సో తర్వాత ఐగుప్తు మరియు నిర్గమం క్రీస్తుపూర్వం 1804 నుండి 1406 వరకు జరిగి ఉండొచ్చని మనం సుమారుగా చూడవచ్చు. ఈ విషయాలు ఐగుప్తు మరియు నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో 400 సంవత్సరాలు ఏం జరిగిందో వాటి గురించిన వివరాలు ఉన్నాయి. సో మూడవదిగా ఐగుప్తు మరియు నిర్గమకాండం. సో ఐగుప్తులో ఇశ్రాయేలు ఆ కరువు నుంచి బారి నుంచి విడిపింపబడడానికి వాళ్ళు కానాన్ నుండి తిరిగి ఐగుప్తుకి వస్తారు. ఐగుప్తులో 400 సంవత్సరాలు వెదిగిపోయి ఉంటారు. ఎందుకంటే ఇంకా 14 సంవత్సరాలు కరువు రాబోతుందని వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళే ఎక్కడ స్థిరపడి ఉండిపోతారు. వాళ్ళ పిల్లలు అలాగే స్థిరపడిపోయి ఉంటారు. అలా కొన్ని సంవత్సరాలకి యోసేపు చనిపోతాడు. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు ఎరగని రాజు ఉంటాడు, వాళ్ళకి మరింత కష్టపెడతాడు ఆ ఐగుప్తు ఇశ్రాయేలుని. ఆ ఇశ్రాయేలు ఇంకా విమోచకుడి కోసం ప్రార్థిస్తారు. అప్పుడు మోషేని ఆయనకు పంపిస్తాడు. ఈ విషయాలన్నీ ఐగుప్తు మరియు నిర్గమకాండంలో చూడొచ్చు. ఐగుప్తులో 4 సంవత్సరాలు ఉన్న తర్వాత వీళ్ళు దేవునికి మొరపెడతారు. సో నిర్గమం మరియు ఎర్ర సముద్రాన్ని దాడతారు. ఎలా? మోషే ద్వారా. ఆ విషయాలు 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఉంటాయి. ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్న విషయం మొదటి అధ్యాయం నిర్గమకాండం నుంచి 12వ అధ్యాయం నిర్గమకాండం వరకు చూడొచ్చు. దాని తర్వాత నిర్గమకాండం మరియు ఎర్ర సముద్రం దాటడం నిర్గమకాండం 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఉంటుంది. సీనాయి పర్వతం దగ్గర శాసనము మరియు ధర్మశాస్త్రము
ఇవ్వడం, ప్రత్యక్ష గుడారం నిర్మాణం, అవన్నీ నిర్మాకాండం 19 అధ్యాయం నుంచి 34 అధ్యాయం వరకు ఉంటుంది. సీనాయి పర్వతం దగ్గర శాసనాలు, ధర్మశాస్త్రం ఇవ్వడం, ప్రత్యక్ష గుడారం నిర్మాణం లేవికాండంలో 1వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు ఉంటుంది. మరియు సంఖ్యాకాండం 1వ అధ్యాయం 9వ అధ్యాయం వరకు ఉంటుంది. ఇలా 3 కాండాల్లో ఈ సీనాయి పర్వతం శాసనాలు ఇవ్వడం, ధర్మశాస్త్రం ఇవ్వడం, ప్రత్యక్ష గుడార నిర్మాణం గురించిన విషయాలన్నీ 3 గ్రంథాల్లో ఒక్కొక్క కోణంలో వాటి విషయాలు ఉండడం చూడవచ్చు. విశ్వాసంలో తప్పిపోవడం మరియు ఎడారి సంచారం. సో సంఖ్యాకాండం 10వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు విశ్వాసంలో తప్పిపోవడం మరియు ఎడారిలో అరణ్యంలో వాళ్ళు తిరగటం అనే విషయాల గురించి మనం చూడవచ్చు. వాగ్దాన దేశంలోనికి ప్రవేశం ముందు ఇవ్వబడిన అంతిమ కట్టడ. సో మోషే చనిపోతాడు. మోషే చనిపోయి ఆయన హోరేబు కొండ, ఆ కొండ పేరు ఏదో ఉంది, ఆ కొండ మీద నుంచి చూస్తాడు కానాన్ని, కానీ వెళ్ళలేకపోతాడు. వాగ్దాన దేశానికి ప్రవేశించడం ముందు అంతిమ కట్టడ సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు ఉంటుంది. ద్వితీయోపదేశకాండం అంటే లాస్ట్ రీటెల్లింగ్ ఆఫ్ ద హోల్ స్టోరీ. యెహోషువ చేత పంచకాండంలో ముగిస్తాయి. ఇక్కడ మొదటి పాత నిబంధన చరిత్రలో కాలమానంలో మూడు భాగాలు ఇక్కడతో ముగిస్తాయి. ఓకే, సో 4వదిగా కానానుని వశపరుచుకునే అంశం అంటే కాలమానం. కానాన్ని వశపరుచుకుంటారు. ఎలా వశపరుచుకుంటారు అనేది చాలా ముఖ్యం. అంటే యెహోషువతో ప్రారంభమవుతుంది. సో కానాన్ని ఎలా వశపరుచుకుంటారంటే క్రీస్తు పూర్వం అప్పటికే వాళ్ళు 400 సంవత్సరాలు ఎలా అయితే పెరిగారో ఆల్రెడీ వేరే వాళ్ళు కానాన్ని ఆక్రమించుకుని పెరిగిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ చేతుల నుంచి తిరిగి అబ్రహాముకి ఇస్తానన్న ప్రదేశాన్ని వాళ్ళు తిరిగి పొందుకోవాలి. సో కానాను వశపరుచుకోవడం అనేది కాలమానం 1406 14,006. సో క్రీస్తుపూర్వం 14,006 నుండి 1350 వరకు కానాను వశపరుచుకునే ప్రక్రియ జరుగుతుంది. సో అది యెహోషువ గ్రంథంలో చూడవచ్చు. సో మొదటి పాయింట్ అంటే యొర్దాను నదిని దాటుతారు. ఆ విషయాలు 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఉంటాయి. సో అది యెహోషువాని దేవుడు ప్రిపేర్ చేస్తాడనమాట. యెహోషువాని ప్రిపేర్ చేసి యెహోషువతో దేవుడు మాట్లాడిన విషయాలన్నీ నది దాటడానికి దేవుడు సాయం చేసిన విషయాలన్నీ మనం చూడవచ్చు. వాగ్దాన భూమి జయించి పొందటం. సరే, భూమిని వశపరుచుకొనడం. వాళ్ళు ఎలా వశపరుచుకుంటారు? 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ ఉంటాయి, మనం చదువుకుంటాం. భూమిని 12 గోత్రములు మధ్య విభజించారు. జయించి వశపరుచుకున్న తర్వాత వాళ్ళు ఇంకా 12 గోత్రాలు ఉన్న ప్రతి ఒక్కరూ వాడిని పంచుకోవాలి. సో అది 13వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఎలా పంచుకున్నారనే విషయాలు ఉంటాయి. అది 4వ కాలమానం ముగుస్తుంది న్యాయాధిపతుల పుస్తకంతో. తర్వాత యెహోషువ పుస్తకంతో. తర్వాత 5వది న్యాయాధిపతులు. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు విడుదల కోసం మొరపెట్టారు. దేవుడు మోషేని పంపించాడు. 400 సంవత్సరాలు ఉన్న తర్వాత పంపించిన మోషే ద్వారా వాళ్ళు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం పాయలు చేసుకుని వాళ్ళని బయటికి తీసుకొస్తారు. బైబిల్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతారు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగిన తర్వాత యెహోషువ చేత వాళ్ళు తిరిగి వెళ్తారు. యెహోషువ చేత తిరిగి కానాన్ని వశపరుచుకుంటారు. వశపరుచుకున్న తర్వాత వాళ్ళు ఆ రాజ్యాన్ని 12 గోత్రాలకి పంచుకుంటారు. పంచుకున్న తర్వాత వాళ్ళని పరిపాలించాలి. పరిపాలించే వాళ్ళని న్యాయాధిపతులుగా దేవుడు నియమిస్తాడు. అది 5వ టైం లైన్. సో క్రీస్తుపూర్వం 1350 నుంచి క్రీస్తుపూర్వం 1050 వరకు న్యాయాధిపతుల కాలంగా మనం బైబిల్ పేర్కొంది. సో ఈ న్యాయాధిపతుల గురించి మనం ఏ గ్రంథాల్లో చూస్తామంటే న్యాయాధిపతుల గ్రంథం, రూతు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తాం. ఈ కాలం 300 సంవత్సరాలు న్యాయాధిపతులు వాళ్ళని ఏలారు. సో మొదటిది పాపము, తీర్పు, విమోచన చక్రములు. ఫస్ట్ పాపం చేస్తారు, వాళ్ళకి తీర్పు వస్తుంది.
అలా విమోచన, న్యాయాధిపతుల ద్వారా విమోచన వస్తుంది. అలా ఈ సైకిల్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ పాపం చేస్తారు, తీర్పు జరుగుతుంది, న్యాయాధిపతి మంచి న్యాయాధిపతిని దేవుడు నిలబెడతాడు, వాళ్ళ ద్వారా మార్పు చెందుతారు, భయం వస్తుంది, భయం పోద్ది, భయం వచ్చిన తర్వాత పాపం చేస్తారు, మళ్ళీ తీర్పు తర్వాత మళ్ళీ దేవుడు న్యాయాధిపతిని పెట్టి విమోచన వస్తాడు. అలా ఆ సైకిల్ జరుగుతూ ఉంటుంది, ఆ చక్రం. అది 300 సంవత్సరాలు. దాని గురించి మొదటి సమయంలో న్యాయాధిపతుల్లో మొదటి సమయంలో మనం చూడొచ్చు ఆ విషయాలు. దావీదు యొక్క మత్తత మరియు అవ్వల వివాహం, దావీదు యొక్క ముత్తాత మరియు అవ్వల వివాహం, రూతు. సో ఇది జరుగుతూ ఉండగానే న్యాయాధిపతుల కాలంలో దావీదు యొక్క ముత్తాత మరియు అవ్వ, సో బోయాజు మరియు రూతుల వివాహం జరిగింది. సో అది రూతు గ్రంథంలో చూడొచ్చు. తర్వాత సమూయేలు పుడతాడు. సమూయేలు మొదటి అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు సమూయేలు యొక్క జననం ఎలా అయిందో చూడొచ్చు. సో దీంతో 20వ పేజీ ముగుస్తుంది. మనం మరియు 5వ కాలమానం నుంచి 6వ కాలమానానికి వస్తాం. 6వ కాలమానంలో ఉమ్మడి రాజ్యం, న్యాయాధిపతుల కాలం ముగుస్తుంది సమూయేలుతో. సమూయేలు ఆఖరి న్యాయాధిపతిగా వ్యవహరిస్తాడు. దాని తర్వాత ఉమ్మడి రాజ్యం పరిపాలన ఆరంభమవుతుంది. సమూయేలు సో ఉమ్మడి రాజ్యం 6వ అంశం. సో క్రీస్తు పూర్వం 1051 నుండి 931 వరకు ఈ ఉమ్మడి రాజ్యం కాలం ఉంటుంది. సో మొదటి సమూయేలు 8వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు, 2వ సమూయేలు మొదటి అధ్యాయం మరియు రాజుల మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు, మొదటి దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు మొదటి అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, ఇలా 120 సంవత్సరాలు ఈ ఉమ్మడి రాజ్య పాలన, 3 రాజుల పాలన మనం చూస్తాం. ఇన్ని పుస్తకాలు ఉంటుంది. సో మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, ఇవన్నీ ఉమ్మడి రాజ్యంలో గురించి రాసిన, ఉమ్మడి రాజ్యంలో జరిగినవి, ఉమ్మడి రాజ్యంలో పాడినవి, వాటి విషయాలన్నీ 9 పుస్తకాల్లో ఉంది. సో ఇశ్రాయేలు యొక్క గొప్ప రాజులు, 3 గొప్ప రాజులుగా మనం పేర్కొంటాం. సో ఇశ్రాయేలు రాజును అడుగుట, ఇశ్రాయేలు వాళ్ళు న్యాయాధిపతులు మాకు వద్దు, అందరికి రాజు ఉన్నారు, మాకు రాజు కావాలని అడుగుతారు. ఆ విషయాన్ని మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత సౌలు ఇశ్రాయేలు మొదటి రాజు. సౌలు ఇశ్రాయేలుకు మొదటి రాజు అవ్వడం అనేది మొదటి సమూయేలు 9వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు. సౌలు ఇశ్రాయేలు మొదటి రాజు ఎలా అయ్యాడు అన్న విషయాలు, సమూయేలు ఎలా అభిషేకించాడు, ఆయన ఎలాంటి వాడు అనే విషయాలు మనం ఈ 9వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తాం. తర్వాత దావీదు దేవుని చేత ఎన్నుకొనబడిన రాజు అనే విషయాలు మొదటి సమూయేలు 16వ అధ్యాయం నుంచి 2వ సమూయేలు 2వ సమూయేలులో మనం చూస్తాం. దాని తర్వాత ఇశ్రాయేలు రాజధానిగా యెరూషలేమును స్థిరపరచడం 2వ సమూయేలు 5వ అధ్యాయంలో చూస్తాం. సొలొమోను దేవాలయమును నిర్మించడం మొదటి రాజులు మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు చూస్తాం. దావీదే మొదట అడుగుతాడు, నేను మీకు దేవాలయం కడతాను దేవా అని. కానీ దేవుడు, నీ చేతులు రక్తంతో ఉన్నాయి కాబట్టి నువ్వు నాకు కట్టకూడదు, అందుకని నీ కుమారుడు కడతాడు అంటారు. అందుకని దావీదు అన్ని సమకూర్చి అతని కుమారుడైన సొలొమోనికి ఈ బాధ్యతను అప్పగిస్తాడు. ఆ బాధ్యత మొదటి రాజులు మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం చూస్తాం. ఆ కాలమానం క్రీస్తు పూర్వం 931 నుండి 586 వరకు. క్షమించాలి, అది వేరే విషయం. ఓకే. సో సొలొమోను దేవాలయం నిర్మించడం అనేది మొదటి 11 అధ్యాయాలు మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం. అది 16వ కాలమానాన్ని ఉమ్మడి రాజ్యం అనే 6వ కాలమానం
ముగిసింది. సరే, ఏడవది రాజ్య విభజన. రాజ్యం ఈ ఉమ్మడి రాజ్యాన్ని పరిపాలించిన 120 సంవత్సరాల తర్వాత విభజించబడింది. సో ఈ కాలమానం ఏడవ కాలమానం రాజ్య విభజన జరగడం. సో క్రీస్తు పూర్వం 931 నుంచి 586 వరకు ఈ రాజ్య విభజన కాలం. సో ఈ కాలం గురించి మనం చాలా పుస్తకాల్లో చూడవచ్చు, ప్రవచన పుస్తకాల్లో కూడా చూడవచ్చు. మొదటి రాజులు 11వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఈ రాజ్య విభజన విషయాలు చూస్తాం. తర్వాత రెండవ రాజుల్లో చూస్తాం. తర్వాత రెండవ దినవృత్తాంతం 10వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు చూస్తాం. సో పాపము దేశమును వేరుపరచుట, విగ్రహారాధన మరియు 2 రాజ్యాలు ఈ ఏడవ కాలమానంలో విషయాలు. సో మొదటి విషయం ఏంటంటే సొలొమోను మరణము మరియు రాజ్య విభజన. సొలొమోను రాజు చనిపోతాడు. మొదటి రాజులు 11వ అధ్యాయంలో నుంచి 12వ అధ్యాయం, ఆ 2 అధ్యాయాల్లో సొలొమోను చనిపోయిన విషయాల గురించి మనం చూస్తాం. ఉత్తర రాజ్యంలోని 10 గోత్రాల చరిత్ర. ఉత్తర రాజ్యం అంటే ఇశ్రాయేల్ రాజ్యం. అష్షూరీయుల చేత ఇశ్రాయేలు పతనం క్రీస్తుపూర్వం 72లో చూస్తాం. దక్షిణ రాజ్యంలోని 2 గోత్రాల చరిత్ర, యూదా మరియు బెన్యామీను. బబులోను చేత యూదా రాజ్యం పతనం క్రీస్తుపూర్వం 586లో చూస్తాం. ఈ విషయాలన్నీ పెద్ద ప్రవక్తలైన యెషయా, యెర్మియా విలాప వాక్యంలో ఉంటాయి. చిన్న ప్రవక్తల ఓబద్యా, యావేలు, యోనా, ఆమోసు గ్రంథాల్లో ఉంటాయి. హోషియా, మీకా, నహూము, జెఫన్యా, హబక్కు ఈ 35 సంవత్సరాల కాలంలో ఈ ప్రవక్తల చేత రాయబడిన విషయాలు మనం చూస్తాం. సో బబులోను చేత యూదా రాజ్య పతనము క్రీస్తుపూర్వం 586లో చూస్తాం. అష్షూరీయుల చేతిలో ఇశ్రాయేలు పతనం 722లో చూస్తాం. దానితో రాజ్య విభజన 7వ అధ్యాయంలో ముగుస్తుంది. 7వ కాలమానంలో ముగించాం. తర్వాత 8వ కాలమానం బబులోను చెర. క్రీస్తుపూర్వం 605 నుండి 535 వరకు ఈ బబులోను చెర కాలం ఉంది. ఈ కాలంలో దానియేలు, హెజ్కేలు గ్రంథాల్లో ఈ కాలంలో ఏం జరిగిందో మనం చూస్తాం. అది 70 సంవత్సరాలుగా మనం చదువుతాం. సో ఇది ఎందుకని జరిగిందంటే పాపం ఫలితంగా 70 సంవత్సరాల చెర. ఈ 8వ కాలమానం బబులోను చెర అనేది. సో మొదటి పాయింట్ యెరూషలేము నాశనము. క్రీస్తుపూర్వం 586లో యెరూషలేము నాశనం అయిపోతుంది. బబులోను చెరలో 70 సంవత్సరాల పాటు యూదా దేశము 3 చెరలు. క్రీస్తుపూర్వం 586లో, క్రీస్తుపూర్వం 605లో, క్రీస్తుపూర్వం 597లో బబులోను చెరలో 70 సంవత్సరాల పాటు యూదా దేశము కొనుక్కోబడుతుంది. యూదా దేశం 3 సార్లు. ఆ విషయాలు మనం సహజంగా ఎక్కడ చూస్తాము అంటే దానియేలు, హెజ్కేలు గ్రంథాల్లో ఆ కాలంలో రాసిన గ్రంథాలుగా మనం చూస్తాం. సో నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. ఏఐ కూడా అడిగవచ్చు, బట్ గూగుల్ ఏఐని. సో బాబిలోనియన్ ఎగ్జైల్ పీరియడ్ బైబిల్ యెర్మియా 25వ అధ్యాయంలో మనం యెర్మియా 25వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయంలో, యెర్మియా 29వ అధ్యాయంలో మనం బబులోను చెర గురించి చూడొచ్చు. 3 దశలుగా 3 వేవ్స్ కింద ఇది చెర, ఈ యూదా దేశం బబులోను చేతుల్లో కొనుక్కోబడటం చూడొచ్చు. అది 8వ కాలమానం బబులోను చెర. దేవుని మహిమను ఇశ్రాయేలును విడిచిపోవటం. ఈ చెర కొనుక్కోబడితే దేవుని మహిమ ఎలా ఉంటుంది? పోతుంది. అలా 8వ కాలమానంలో జరిగింది. తర్వాత 9వ కాలమానం చెర నుండి తిరిగి వచ్చటం. సో ఈ ఇశ్రాయేల్ రాజ్యం
పారసీకులకి, అశ్షూరీయులకి అండ్ యూద రాజ్యం బబులోనికి చెర కొనిపోబడిన తర్వాత చెర నుండి విడుదల పొందడం అనే విషయాలు 9వ కాలమానం. సరే, యూదులను దేవుడు వారి దేశమునకు రప్పిస్తాడు. సో ఈ విషయాల గురించి ఈ ఈ కాలమానం ఏంటంటే 538 నుండి 430 వరకు ఈ తిరిగి వచ్చే ప్రక్రియ జరుగుతుంది. పునర్నిర్మాణం యెరూషలేము కూడా ఇప్పుడే జరుగుతుంది. సో ఈ విషయం గురించి చెర నుండి తిరిగి వచ్చే కాలం ఎజ్రా, ఈ కాలం గురించి ఏ పుస్తకాల్లో చూడొచ్చు అంటే ఎజ్రా పుస్తకం, నెహెమ్యా పుస్తకం, ఎస్తేరు పుస్తకం, చిన్న ప్రవక్తలు అయిన హగ్గాయి, జకర్యా, మలాకి తిరిగి వచ్చినప్పుడు ఈ ఈ గ్రంథాల్లో మనం 108 సంవత్సరాల ఈ కాలంలో రాసిన పుస్తకాలుగా గుర్తించాం. సో మొదటి పాయింట్, చెర నుండి తిరిగి వచ్చినప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే దేవాలయము పునర్నిర్మాణకై కోరేషు శాసనము. కోరేషు అనే రాజు వాళ్ళకి అనుమతిస్తాడు క్రీస్తుపూర్వం 538లో. తర్వాత దేవాలయం పునర్నిర్మాణంకై అర్థహర్షాస్త శాసనము 444లో అర్థహస్త శాసనాలను విధిస్తాడు. దేవాలయాన్ని రెండవసారి 3 సార్లు తిరిగి వచ్చటం అంచనా. బెరుబ్బాబేలు దేవాలయం పునర్నిర్మాణ 515లో, ఎజ్రా జనులు పునర్నిర్మాణం 500లో, నెహెమ్యా నగర పునర్నిర్మాణం 444లో. పాత నిబంధన అప్పుడు ముగిస్తుంది రెండో దేవాలయం కట్టబడిన తర్వాత. క్రీస్తుపూర్వం 430లో నుంచి క్రీస్తుపూర్వం 5 వరకు ఈ నిశ్శబ్ద కాలంగా మనం గుర్తిస్తాం. అది 10వ అంశం. నిశ్శబ్ద కాలం 10వ అంశం. 9వ అంశం చెరగతి నుంచి తిరిగి రావడం. ఎజ్రా నుండి మలాకి పుస్తకాల్లో మనం చూసింది ఈ 9వ అంశం యొక్క ముగింపు. నెహెమ్యా నగరం పునర్నిర్మాణం 444 క్రీస్తుపూర్వంలో జరగడంతో ముగించాం. తర్వాత నిశ్శబ్ద కాలం 400 సంవత్సరాలు. నిశ్శబ్ద కాలం అంటే ఏ ప్రవక్తలు ప్రవచించడం అనేది మనకు కనిపించదు. సో కాల పరిపూర్ణతకై దేవుడు కాల పరిపూర్ణతకై దేవుడు వేచి ఉండుట, ప్రవక్త లేడు, దేవుని నుండి వర్తమానం లేదు. నిశ్శబ్ద కాలం అంటే మొదటి పాయింట్ ఇది. ఈ నిశ్శబ్ద కాలం 430 నుండి క్రీస్తుపూర్వం 5 వరకు ఏ ప్రవక్త ప్రవచించాల. పాత నిబంధన కొత్త నిబంధన మధ్య 400 నిశ్శబ్ద సంవత్సరాలు ఉన్నాయి. పారసీకుల పాలన క్రీస్తుపూర్వం 539. ఈ 400 సంవత్సరాల్లో ఎవరెవరు ఏమేమి పాలించారో అది చూద్దాం. పారసీకులు పాలించారు 539 నుండి 331 వరకు. తర్వాత గ్రీకుల పాలన 331 నుంచి 143 వరకు. హస్మోనియుల పాలన 143వ క్రీస్తుపూర్వం నుంచి 63 క్రీస్తుపూర్వం వరకు. రోమిల పాలన క్రీస్తుపూర్వం 62లో ఆరంభమై క్రీస్తుశకం 170లో ముగుస్తుంది. ఇశ్రాయేలు ఆయా మతవర్గాల అభివృద్ధి, పరిసయ్యుల మరియు సద్దీకుల ఇది రోమిల పాలనలో, హస్మోనియుల పాలనలో ఆరంభమవుతుంది ఈ నిశ్శబ్ద కాలంలో. తర్వాత క్రీస్తు పుడతాడు ఈ నిశ్శబ్ద కాలం నుండి. దాంతో మనం పేజ్ నెంబర్ 21 వరకు చదువుకోగలిగాం. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. మనం వీటిని మరీ లోతుగా ముందు రానున్న పేజీల్లో తెలుసుకోబోతున్నాం. దేవా, మాకు ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చాము. మేము మూర్ఖులము, మా అజ్ఞానంలో మాలో ఏ మంచి లేదు. అయినప్పటికీ నీ కృపను బట్టి, నీ జాలిని బట్టి మా సమయాన్ని మీకు అర్పించాం తండ్రి. మేము బోధకులం కాదు, మేము నాయన గొప్పవారం కాదు. నువ్వే మాలో ఉండి మీ పరిశుద్ధాత్మ చేత బోధించిన బోధనలను మేము నేర్చుకుంటున్నాము. ఆ పరిశుద్ధాత్మ బోధనను అంగీకరించే మంచి మనసును, మంచి నేలను మాకు అనుగ్రహించండి. ఆత్మఫలాలు ఫలించి నిన్ను ఆనందపరిచే భాగ్యాన్ని మాకు ఇవ్వమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.